రమణ మహర్షి జీవిత చరిత్ర మరియు బోధనలు ఆత్మసాక్షాత్కారం పుస్తక పఠనంలో 14వ అధ్యాయం. పిళ్ళై స్వామి కొన్ని జన్మలలో నుండి మనస్సులో ఇంకిపోయినటువంటి వాంఛనలను భావాలను ఎప్పుడు అణగార్చగలుగుతాం అన్న విషయానికి స్వామి ఎలాంటి జవాబు చెప్పారంటే, అంతరంగంలోకి నీవు చూస్తూ వెళ్ళిన కొద్దీ ఈ వాంఛలు భావాలు వాసనలు అణగార్చగలుగుతాం అని చెప్తున్నారు. అలాగే కొన్ని జన్మల నుండి కూడా మనస్సులో ఇంకిపోయినటువంటి ఈ వాంఛలను ఎలాగా తొలగించి వేయడం సాధ్యమా అంటూ ఉంటే, అటువంటి సందేహాలకు తావునీయకూడదు. దృఢమైనటువంటి నిశ్చయముతో ఈ ఆత్మలో చొచ్చుకొని పోవడం వలన, చింతన అనేది నిరంతరం కొనసాగుతూ ఉండడం వలన మనస్సు మాయమైపోతుంది. ఇది ఆత్మగా మారుతుంది. ఈ ఆత్మ, చింతన, మనస్సు ఇలాంటి సందేహం వస్తే ఆ సందేహాన్ని నివృత్తి చేయడానికి ప్రయత్నించవద్దు. సందేహం కలిగింది, ఎవరికి కలిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించోను. అంటే చింతనను ఎంతకాలం కొనసాగించాలి? నీలో ఆలోచనలను ప్రేరేపించే శక్తి మనస్సుకు ఉన్నంతకాలము కొనసాగుతూనే ఉండాలి. నీ శత్రువులు నీ కోటలోనే ఉన్నంతకాలము బయటకు వస్తూనే ఉంటారు. అంటే ఆలోచన అనేది ఎక్కువగా ఉండడం వలన మనసు ఈ కోరికలు, తర్వాత వాంఛలు, భావాలు ఇవి శత్రువులు. ఇవి మనస్సు అనే కోటలో ఉండేంత వరకు కూడా బయటకు వస్తూనే ఉంటాయి. ఒక్కొక్క ఆలోచన బయటకు వచ్చినప్పుడల్లా చింతనతో దానిని జనన స్థానంలోనే ధ్వంసం చేయడము వైరాగ్యము. అందువలన ఆత్మసాక్షాత్కారం అయ్యే వరకు చింతన అవసరమే. కానీ కావలసింది ఒకటే, నిరంతరము కూడా ఆత్మ గురించిన యోచనే. పిళ్ళై అడుగుతున్నారు, విశ్వము, ఈ విశ్వంలో జరిగే అన్నీ కూడా ఈశ్వరేచ్ఛ వలనే జరుగుతుంటాయి కదా. అటువంటి విధంగా భగవంతుడు నిర్ణయించినప్పుడు ఈ విధంగా జరగాలని ఆయన ఎందుకు నిర్ణయించాడు? భగవంతునికి సంకల్పం అంటూ ఏ పని లేదు. ఏ పని ఆయనకు సంబంధించేది కాదు. ప్రపంచంలో జరిగేదేది ఆయనను ప్రభావితం చేయదు. ఏ ప్రయోజనము, ఏ కోరిక, ఏ శ్రమ లేకుండా సూర్యుడు ఉదయిస్తాడు. కానీ సూర్యోదయం కాగానే పనులు ప్రారంభమవుతాయి. భూమి మీద భూతద్దం ద్వారా వచ్చే సూర్యకిరణాల వలన నిప్పు రేగుతుంది, తామర మొగ్గ విచ్చుకుంటుంది, నీరు ఆవిరి అయిపోతుంది. సజీవమైన ప్రతిదీ ఏదో ఒక వ్యాపకాన్ని ప్రారంభించి కొనసాగించి ఆగిపోతుంది. అంటే సూర్యోదయం వలన ఆ చీకటి తొలగిపోయి వెలుతురు వలన ఈ సజీవమైన పదార్థాలన్నీ కూడా వాటంతట అవే క్రియలనేవి కంటిన్యూషన్ జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే వేటి వల్ల సూర్యుడు ప్రభావితం కాదు. తన ప్రకృతి ప్రకారం, తనకు నిర్ణీతమైన పందా ప్రకారం ఏ ఉద్దేశం లేకుండా కేవలం సాక్షిభూతునిలాగా ప్రవర్తిస్తాడు సూర్యుడు. అలాగే భగవంతుడు కూడా. ఇంకో ఉదాహరణ, అంతరిక్షాన్ని తీసుకోండి. భూమి, నీరు, నిప్పు, గాలి అన్నీ ఉన్నాయి. అన్నీ పరివర్తన చెందుతూ ఉంటాయి, కదులుతూ ఉంటాయి. కానీ ఇవేవి అంతరిక్షాన్ని ప్రభావితం చేయవు. అలాగే భగవంతుడు కూడా. భగవంతుడే సృష్టి స్థితి లయకారుడైన ఈ కార్యాలయకు ఏ సంకల్పంతోనూ ఏ ప్రయోజనంతోనూ భగవంతుడు కొనసాగించడు. కానీ జీవులకు మాత్రం వాటి ప్రభావం ఉంటుంది. జీవులు తమ పనుల ప్రభావాన్ని
అనుభవిస్తాయి. భగవంతుడు నిర్ణయించిన క్రమాన్ని అనుసరించి, అంటే కర్మలను అనుసరించి అటువంటి ఫలితాలు వారివే కానీ భగవంతునివి కావు. ఆయా కార్యాలకు భగవంతుడు బాధ్యుడు కాడు. వాటి ప్రభావం ఆయన మీద పడదు. ఈ సృష్టి విలక్షణమైనటువంటి ప్రయోజనము, బాధ్యత ఈ భావాల యొక్క సృష్టి తర్వాత కానీ, వ్యక్తులు సమాజాలు ఏర్పడ్డ తర్వాత కానీ వచ్చాయి. ఈ భావాలను సృష్టికి అతీతమైన భగవంతునికి వర్తింపచేయడంలో అర్థం లేదు. ఇంకా రెండోది అంటూ ఏదో ఉన్నప్పుడే బాధ్యత అన్న భావం వర్తిస్తుంది. భగవంతుడు సర్వత్రా ఉన్నాడు అన్నప్పుడు వేరొకటి అంటూ ఏమీ లేదు. కాబట్టి బాధ్యత అన్నది భగవంతునికి వర్తించదు. ఇక్కడ స్వామి సూర్యోదయము, ప్రకృతి, భగవంతుడు, అంతరిక్షము తమ ప్రమేయం లేకుండా అవి పనిచేస్తూనే ఉంటాయి. వాటి ప్రభావంతో సజీవమైన పదార్థాలన్నీ కూడా తమ క్రియలను ప్రారంభం చేస్తూ ఉంటాయి, కొనసాగుతూ ఉంటుంది, కొంత ఆగిపోతుంది అని కర్మల యొక్క ప్రభావాన్ని గూర్చి తెలియజేస్తున్నారు.